Good morning everyone. Today topic is accounting terms, accounting concept, accounting conventions. అంటే ఎప్పుడైతే మనం అకౌంటెన్సీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని బుక్ లోపల ఎంటర్ చేస్తామో ఆ ఎంటర్ చేసేటప్పుడు మనకి ఎలాంటి టర్మ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ టర్మ్స్ యొక్క మీనింగ్ ఏంటిది, నెక్స్ట్ అట్లాగే అకౌంటింగ్కి సంబంధించినటువంటి బుక్ లోపల అకౌంటింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ని ఎట్లా బేస్ చేసుకొని ఎట్లా రాయాలి, అకౌంటింగ్ లోపల అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ని ఎట్లా రికార్డ్ చేయాలి, నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తోటి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఫాలో కావడం ద్వారా మన కంపెనీకి సంబంధించినటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ బయట ఉన్నటువంటి అవుట్ సైడ్ పీపుల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆ రిసీవింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ఫాలో అయితే మన అకౌంటింగ్ అనేది క్లారిటీగా ఉంటుందని చెప్పడానికి మనకు అకౌంటింగ్ కన్వెన్షన్ అనేది కూడా ఒకటి మనకి హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ అకౌంటింగ్ టర్మ్స్. అకౌంటింగ్ టర్మ్స్ లోపల ఫస్ట్ టర్మ్ ఏంటిది, క్యాపిటల్. ఈ క్యాపిటల్ అనే వర్డ్ మనకి ఎక్కువ సార్లు ట్రాన్సాక్షన్లలో కనిపిస్తూ ఉంటుంది. క్యాపిటల్ అనేది ఎవరైతే ప్రొప్రైటర్ ఇంట్రడ్యూస్ చేసేటువంటి, అంటే బిజినెస్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసేటువంటి మనీ ఆర్ మనీ వర్త్ ఆర్ గూడ్స్, ఓకేనా. క్యాపిటల్ అంటే ఓనర్, ఎవరైతే ఓనరు ఆ బిజినెస్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసేటువంటి మనీని కానీ మనీ వర్త్ని కానీ లేదంటే గూడ్స్ని కానీ, క్యాష్ కావచ్చు లేదంటే గూడ్స్ వస్తువులు కావచ్చు, ఇంట్రడ్యూస్ చేయడాన్ని దాన్ని క్యాపిటల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే బిజినెస్ స్టార్ట్ కోసం, బిజినెస్ని ఎస్టాబ్లిష్మెంట్ కోసం యూజ్ చేసేటువంటి ఓనర్ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీని క్యాపిటల్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, క్యాపిటల్ అనొచ్చు. దెన్ నెక్స్ట్ ప్రొప్రైటర్ అనే వాడు ఉంది. ప్రొప్రైటర్ అంటే ఓనర్. ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఈ బేర్ ఆల్ రిస్క్, అంటే అన్ని రిస్కులు తీసుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు. దెన్ నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఫర్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ కోసం పని చేస్తూ ఉంటాడు. సో అలాంటి క్యాండిడేట్ని మనం ఓనర్గా ట్రీట్ చేస్తాం. ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, అంటే బిజినెస్కి అవసరమైనటువంటి క్యాపిటల్ని తీసుకొస్తాడు, లేదంటే ఆసెట్ ప్రాపర్టీని తీసుకొస్తాడు. సో ఓనర్. నెక్స్ట్ డ్రావింగ్. ఓనర్ అనే వ్యక్తి ఓన్ పర్పస్, పర్సనల్ యూజ్ కోసం, వాడి ఓన్ పర్పస్, సొంత అవసరం కోసం, ఓన్ నెసెసరీ కోసం బిజినెస్ నుంచి, క్యాపిటల్ నుంచి అమౌంట్ను లేదంటే గూడ్స్ను వాడి హౌస్ హోల్డ్ పర్పస్ కానీ వాడి ఓన్ పర్పస్ కానీ రిసీవింగ్ చేసుకుంటే దాన్ని డ్రావింగ్ అంటారు. అంటే బిజినెస్ నుంచి క్యాపిటల్ అమౌంట్ను తీసుకున్నా కానీ లేదంటే గూడ్స్ను తీసుకున్న దాన్ని డ్రావింగ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. వై షుడ్ ఈ డ్రావింగ్ని మనం ఈ బుక్ లోపల రికార్డ్ చేయకపోతే, బుక్ కీపింగ్ లోపల రికార్డ్ చేయకపోతే, అకౌంటెన్సీ లోపల ఈ డ్రావింగ్ అనే వర్డ్ తీసుకోకపోతే మనకి రియల్ ప్రాఫిట్ ఆర్ లాస్ని అసెస్ చేయలేము. అంటే కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ని అసెటైన్ చేయాలన్నా, మెజర్మెంట్ చేయాలన్నా ఖచ్చితంగా ఆ డ్రావింగ్ అమౌంట్ ఎంత ఉందో దాన్ని బుక్ లోపల ఎంటర్ చేయాలి. ఆ బుక్ లోపల ఎంటర్ చేసినప్పుడే మనకి రియల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తెలుసుకోవచ్చు. ఈ డ్రావింగ్ అనేది రాయకుండా ఇగ్నోర్ చేస్తే మనకి కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియదు. సమ్ టైమ్స్ ఈ డ్రావింగ్స్ మీద మనం ఇంట్రెస్ట్ను కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వై? బికాస్ ఓనర్ అనేటోడు బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకపోతే దాన్ని అవుట్ సైడర్నే బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకెళ్ళినట్టుగా, అవుట్ సైడర్ ఒక డెబ్టర్ లాగా మన డబ్బులు రిసీవ్ చేసుకున్నట్టుగా రాసుకుంటూ వాడి నుంచి ఫ్యూచర్ లోపల మనకి అమౌంట్ రావాలని మనం ఆ బుక్ లోపల ఎంటర్ చేసుకుంటాం. ఫ్యూచర్ లోపల అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ దానిపైన ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసి సిస్టాన్ని మనము డ్రావింగ్ లోపల మనం అసెట్ చేయవచ్చు, లెక్కించవచ్చు. దెన్ నెక్స్ట్ ఏమిటి, అసెట్స్. అసెట్స్ అనేవి బిజినెస్కి ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి ప్రాపర్టీస్ని మనం అసెట్ అంటాము. అంటే రొటీన్ లైఫ్ లోపల ఇన్కమ్ జనరేట్ చేసే ప్రతిదాన్ని మనం అసెట్గా ట్రీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ను మనము రెంట్కి ఇవ్వడం ద్వారా మంత్లీ రిసీవ్ రెంట్, అంటే మంత్లీ ఇన్కమ్ను రిసీవ్ చేసుకోవచ్చు. మంత్లీ రెంట్ను రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ రెంట్ను మనం ఇన్కమ్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ఆ బిల్డింగ్ అనేది మనకి అసెట్. అంటే
అసెట్ని యూజ్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకునే సిస్టాన్ని ఏమంటాం అసెట్గా ఉంటాం. అంటే ప్రాపర్టీని యూజ్ చేసుకొని ఇన్కమ్ను జనరేట్ చేసుకునే ప్రతిదాన్ని అసెట్గా మనం ట్రీట్ చేయవచ్చు. ఈ అసెట్స్ అనేటివి ఓనర్ ఉన్నటువంటి రైట్స్. దీంట్లో టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అంటే విజిబుల్ కనిపిస్తాయి, ఇంటాంజిబుల్ అంటే కనిపించవు. టాంజిబుల్ అసెట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కంప్యూటర్ కానీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ కానీ, మోటార్ వ్యాన్ కానీ, లేదంటే మిషనరీ కావచ్చు. ఇంటాంజిబుల్కి వచ్చేసి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, రిజిస్టర్స్ అండ్ గుడ్ విల్. అంటే ఇంటాంజిబుల్, వాటిని చూడలేదు. ఇంటాంజిబుల్ తోటి కూడా మనం ఇన్కమ్ను జనరేట్ చేయవచ్చు. ఒక కంపెనీకి ఉన్నటువంటి గుడ్ విల్ బేస్ చేసుకొని కంపెనీకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో గుడ్ విల్ అనేది ఒక అసెట్. ఆ అసెట్ లోపల ఏ టైపు ఇంటాంజిబుల్ అసెట్, కనిపించదు. నెక్స్ట్ లయబిలిటీ. లయబిలిటీ మీన్స్ రీపేమెంట్ ఆర్ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్. అంటే ఒక కంపెనీ అవుట్ సైడర్కి పే చేసేటువంటి అమౌంట్ని మనం లయబిలిటీగా ట్రీట్ చేయొచ్చు. ఈ లయబిలిటీ లోపల నెంబర్ 1 క్యాపిటల్, సెకండరీ లోన్స్, థర్డ్ వన్ లోన్ ఫ్రమ్ అవుట్ సైడర్, లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడిటార్స్. దీస్ ఆర్ ద మనకి లయబిలిటీగా ట్రీట్ చేయొచ్చు. అంటే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్ అంటే బయట వాళ్ళకి కట్టాల్సినటువంటి బాధ్యత, అంటే అప్పు కట్టే బాధ్యతను మనము లయబిలిటీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ డెబిటార్. డెబిటార్ ఎవరైతే కంపెనీ నుంచి బెనిఫిట్ను రిసీవ్ చేసుకుంటాడో ఈ డి నాట్ పే క్యాష్ ఇమీడియట్లీ. అంటే కంపెనీ నుంచి బెనిఫిట్ తీసుకున్నాడు, కానీ ఆ బెనిఫిట్కి ఈక్వల్గా ఉన్నటువంటి మనీని కానీ మానిటర్ని కానీ ఇమీడియట్గా పే చేయకుండా ఫ్యూచర్లో పే చేసేటువంటి క్యాండిడేట్ని మనం డెబిటార్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే మన బిజినెస్కి వెళ్ళి ఒక వస్తువుని తీసుకున్నాడు, కానీ వాడు ఏం చెప్తుండు, ఒక 3 months తర్వాత డబ్బులు ఇస్తా అంటుండు. సో అలాంటి క్యాండిడేట్ ఏమంటాం డెబిటార్. రిసీవింగ్ బెనిఫిట్ ఇమీడియట్లీ, అంటే బెనిఫిట్ తీసుకున్నాడు, ఈ డి నాట్ పే, డబ్బుల్ని పే చేయలేడు. దెన్ నెక్స్ట్ క్రెడిటార్. క్రెడిటార్ అంటోడు బెనిఫిట్ ఇచ్చిండు, ఇప్పుడే ఇమీడియట్గా బెనిఫిట్ ఇచ్చిండు, ఈజ్ ఆల్సో డస్ నాట్ రిసీవ్ మనీ ఫ్రమ్ అవర్ కంపెనీ. అంటే బెనిఫిట్ ఇచ్చిండు, కంపెనీ నుంచి ఇమీడియట్గా డబ్బులు తీసుకోకుండా ఫ్యూచర్లో డబ్బులు తీసుకునే వ్యక్తిని, ఫ్యూచర్లో మనీని తీసుకునే వ్యక్తిని బెనిఫిట్ ఇచ్చిండు, బెనిఫిట్ గివర్, బట్ డబ్బులు తీసుకోలేదు. అంటే ఫ్యూచర్లో వాడికి పేమెంట్ చేయాలి. సో పేమెంట్ ఫ్యూచర్లో పేమెంట్ చేసేతో ఏమంటాం క్రెడిటార్. ఫ్యూచర్లో మనం డబ్బులు రిసీవ్ చేసుకుంటూ ఏమంటాం డెబిటార్. దెన్ నెక్స్ట్ స్టాక్. స్టాక్ అంటే అన్సోల్డ్ గూడ్స్. అంటే బిజినెస్ లోపల మనము ఓపెనింగ్ స్టాక్ను మాడిఫై చేస్తూ సేల్ చేయడం జరుగుతుంది. సేల్ చేసినప్పుడు టోటల్ స్టాక్ను సేల్ చేయకుండా మన దగ్గరే సేల్ కాకుండా అన్సోల్డ్ లోపల ఉన్నటువంటి స్టాక్ను మనము స్టాక్ అనడం జరుగుతుంది. అన్సోల్డ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ని స్టాక్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ అన్సోల్డ్ స్టాక్ని మనము ఫ్యూచర్ లోపల అసెట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఇన్ ఫ్యూచర్ లోపల మళ్ళీ అకౌంటింగ్ పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి దాన్ని అసెట్గా ట్రీట్ చేస్తూ మళ్ళీ దాన్ని సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ అని ఇక్కడ ఒకటి ఉంది. సో అకౌంటింగ్ పీరియడ్ లోపల మనకి అకౌంట్ ఎన్ని మంత్స్కి ఒకసారి చేస్తాం. బేసికల్లీ స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ అనే ఇండస్ట్రీగా డివైడ్ చేస్తే స్మాల్ స్కేల్ వాళ్ళు 1 yearకి ఒకసారి చేస్తారు, మీడియం స్కేల్ వాళ్ళు 6 monthsకి ఒకసారి, లార్జ్ స్కేల్ వాళ్ళు క్వార్టర్లీకి ఒకసారి అకౌంటింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి అకౌంటింగ్ చేస్తారు. ఈ డిస్ప్లే లోపల ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే బేసికల్లీ 12 months అనేది అకౌంటింగ్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్. అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే మనం బుక్ లోపల అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు ఎలాంటి టర్మినాలజీని మనం మైండ్లో పెట్టుకొని ఎలాంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఆ బుక్ లోపల రికార్డ్ చేయాలనేటివి చూసుకోవచ్చు. అందులోపల నెంబర్ 1 బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ రూల్ ప్రకారం ఓనర్ అండ్ బిజినెస్ ఆర్ సపరేటెడ్. ఓనర్ అండ్ బిజినెస్ ఆర్ సపరేటెడ్. వై? బికాస్ ఓనర్ అంటోడు బిజినెస్ నుంచి ఏదైనా అమౌంట్ని వాడి ఓన్ డ్రావింగ్స్ కోసం అమౌంట్ తీసుకపోతే ఆ అమౌంట్ను ఖచ్చితంగా బుక్ లోపల ఎంటర్ చేయాలి. వై? బికాస్ చేస్తేనే కరెక్ట్ అసెస్ చేయవచ్చు, ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవచ్చు, బ్యాలెన్స్ షీట్ తెలుసుకోవచ్చు. అంటే ఓనర్ ఒకవేళ వాడి ఓన్ డ్రావింగ్ పర్పస్ లోపల అమౌంట్ను కానీ గూడ్స్ను కానీ రిసీవ్ చేసుకుంటే ఆ అమౌంట్ని బుక్ లోపల ఎంటర్ చేయకపోతే కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియదు.
ఓకేనా. సెకండ్ వన్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. అంటే డ్యూయల్ అనేది ఒకటి రిసీవింగ్ బెనిఫిట్ అండ్ గివింగ్ బెనిఫిట్ ఉంటుంది. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ లోపల జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ లోపల 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, రెండోది గివింగ్ ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ ప్రకారము బిజినెస్ లోపల ఏ ట్రాన్సాక్షన్ జరిగినా బిజినెస్కి ఒకటి రావడం, రెండోది పోవడం. అంటే రిసీవింగ్ ఉంటుంది, గివింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఫర్నిచర్ అన్నారు అనుకోండి. ఈ పర్చేజ్ ఫర్నిచర్ లోపల ఫర్నిచర్ను మనం పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ అనేది మన బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది. దెన్ ద సేమ్ వాల్యూ అమౌంట్ అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్స్ మీన్స్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. అంటే బెనిఫిట్ రిసీవింగ్, బెనిఫిట్ గివింగ్ అనే ఆస్పెక్ట్ రూల్ ప్రకారం డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది రన్ కావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే అది ఫర్ లాంగ్ టైం రన్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఉండడాన్ని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటారు. అంటే బిజినెస్ని స్టార్ట్ చేసినాక ఇమీడియట్గా క్లోజ్ చేయరు. దాన్ని వైండ్ అప్ అవ్వడానికి ఇట్ మే బి మోర్ దెన్ లాంగ్ టైం. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఎవ్రీ బిజినెస్ ప్రొప్రైటర్ ఏం ఆలోచిస్తాడు, వారి యొక్క థింకింగ్ అనే మన బిజినెస్ అనేది ఫర్ లాంగ్ టైం దాకా రన్ అవుతుంది అనే కాన్సెప్ట్ లోపల అకౌంటింగ్ రాయడం జరుగుతుంది. బుక్లను మెయింటైన్ చేస్తాడు. ఈ బుక్స్ అనేది హిస్టారికల్గా మనకి కంపారిజన్ చేయడానికి అకౌంటింగ్ బుక్స్ అనేటివి మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది వన్స్ ఏ బిజినెస్ స్టార్టెడ్, ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ అవుతుందంటే దాన్ని ఫ్యూచర్ లోపల క్లోజ్ అయ్యే అవకాశం లేదన్నట్టుగానే అకౌంటింగ్ రాయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే మానిటర్ లోపల మనీ లోపల వాల్యూను ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్స్నే బుక్లో రాయాలి. సో అదర్ వర్డ్స్ని ఇగ్నోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనము చెప్పుకున్నట్లుగా ద మిషన్ వాల్యూ 5000 రూపీస్ అంటే మిషన్ వాల్యూ 5000 రూపీస్. అంటే మిషన్ అనేది అసెట్, 5000 అనేది కూడా మనకి అసెట్గా ఉంటుంది. మిషన్ అనేది రావడం జరుగుతుంది, 5000 అనేది గోయింగ్ అవుట్ సైడ్ వెళ్తుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఎక్స్ప్రెసింగ్ టర్మ్ ఆఫ్ మనీ. అంటే ఏదైనా బిజినెస్ లోపల ట్రాన్సాక్షన్ జరిగింది అంటే ఆ ట్రాన్సాక్షన్ని మనీ లోపల ఎక్స్ప్రెస్ చేయాలి. మనీ లోపల ఎక్స్ప్రెస్ చేయనటువంటి ట్రాన్సాక్షన్ బుక్ లోపల రికార్డ్ చేయొద్దు. సో రికార్డ్ చేయడం దట్ మీన్స్ అన్నెసెసరీ థింగ్స్ కాబట్టి అన్నెసెసరీ థింగ్స్ని ఇగ్నోర్ చేయాలి. ఓన్లీ నెసెసరీ మనీ మెజర్మెంట్, మనీ వాల్యూ లోపల ప్రైస్ లోపల డిస్ప్లే అయ్యేటువంటి అమౌంట్ మాత్రమే రాయాల్సిన కాన్సెప్ట్ని మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటారు. దెన్ నెక్స్ట్ కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ రూల్ ఏంటిది, ఒరిజినల్గా ఎంత కాస్ట్ అయితే పే చేస్తున్నామో ఆ ఒరిజినల్ కాస్ట్నే బుక్ లోపల రాయాలి. సో అలాంటి కాన్సెప్ట్ని కాస్ట్ కాన్సెప్ట్ అనడం జరుగుతుంది. కాస్ట్ కాన్సెప్ట్ లోపల మ్యాచింగ్ కాన్సెప్ట్ కూడా వన్ ఆఫ్ ద కాస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్. అంటే ఒరిజినల్గా ఎంత కాస్ట్ అయితే పే చేసినామో ఆ కాస్ట్ని రాయాలి తప్ప మార్కెట్ వాల్యూ కానీ అండర్ వాల్యూ, ఓవర్ వాల్యూ బుక్ లోపల ఎంటర్ చేయొద్దు. ఒరిజినల్గా ఎంత ఎక్స్పెండిచర్ అయిందో అంతే ఎక్స్పెండిచర్ని బుక్లో రాసే కాన్సెప్ట్ ఏమంటారు, కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ అక్రూల్ కాన్సెప్ట్ అంటే ఒరిజినల్గా ఎంత అమౌంట్ అయితే రిసీవ్ చేసుకున్నామో అదే అమౌంట్ వాల్యూను బుక్లో రాయాలి. ఎంతైతే ప్రెజెంట్ పే చేసినామో అంతే అమౌంట్ని బుక్లో రాయాల్సిన కాన్సెప్ట్ని అక్రూల్ కాన్సెప్ట్ అనడం జరుగుతుంది. అంటే మేబీ పర్హాప్స్ అంటే బహుశా ఏదైనా ఎక్స్పెండిచర్ కాలేదు, ఫ్యూచర్ లోపల అలాంటి ఎక్స్పెండిచర్ అవుతుంది, లేకపోతే ఫ్యూచర్ లోపల వి విల్ రిసీవ్ అంటే ఫ్యూచర్ లోపల మనం ఇంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటామని ముందే ఊహించుకొని రాసేటువంటి కాన్సెప్ట్ కాదు ఇది. అంటే ఊహలు రాయద్దు. యాక్చువల్గా ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, ఎంత పేమెంట్ చేసినాం అనే దాన్నే రాయాలి. యాక్చువల్గా పేమెంట్ చేసింది యాక్చువల్గా రిసీవ్ చేసుకునే రాయడాన్ని అక్రూల్ కాన్సెప్ట్ అనడం జరుగుతుంది. ఫైనల్గా మ్యాచింగ్ కాన్సెప్ట్ లోపల ఏదైనా అసెట్ పర్చేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ నుంచి వేరొక ప్లేస్ నుంచి ఒక అసెట్ను పర్చేజ్ చేసుకొని వచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఇంక్లూడింగ్ కాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్చేజ్ చేసిన మిషన్ వాల్యూ 1000 రూపీస్ అనుకోండి, దాని ట్రాన్స్పోర్టేషన్ 500 అంటే ఓవరాల్గా మిషన్ వాల్యూ ఎంత 1500 అని చెప్పాలి. అంటే దానికి సంబంధించిన ఏదైనా అసెట్ పర్చేజ్ చేస్తే దానికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ దానికి యాడ్ చేయడాన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఏదైనా ఎక్స్పెండిచర్ దానికే కలపడం,
ఏదైనా ఒరిజినల్ వాల్యూకు దాని ఎక్స్పెండిచర్ని యాడ్ చేయడం ఏమంటాం మ్యాచింగ్ కాన్సెప్ట్. ఇది ఎక్కువగా మనకి అసెట్ లోపల డిస్ప్లే అవుతూ ఉంటుంది. అసెట్కి సంబంధించినటువంటి కాస్ట్ కానీ రిపేర్స్ కానీ ఆ వాల్యూను అసెట్ వాల్యూకు యాడ్ చేసి దాన్ని మ్యాచింగ్ కాన్సెప్ట్ అనడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్. అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే మనం అకౌంటింగ్ చేసిన తర్వాత ఎలాంటి డిస్ప్లే చేయాలి, ఎలాంటి మెటీరియాలిటీ వాడాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయనేది అకౌంటింగ్ కన్వెన్షన్స్ లోపల మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందులోపల నెంబర్ 1 కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. డిస్క్లోజర్ మీన్స్ ఇన్ఫర్మేషన్ని అవుట్ చేయడం. అంటే ఏంటిది, ఖచ్చితంగా ఎవ్రీ క్వార్టర్లీకి ఒకసారి లేదంటే హాఫ్ ఇయర్లీకి ఒకసారి ఇయర్లీకి ఒకసారి కంపెనీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ పొజిషన్ కానీ లేదంటే ప్రాఫిట్ ఆర్ లాస్ సంబంధించినటువంటి ఆ షీట్ని కానీ డిస్ప్లే చేయడం. ఆ డిస్ప్లే ఎవరికి చేస్తాం, ఎవరికి చూపిస్తాం, ఎవరైతే కంపెనీ లోపల మేనేజర్ ఉన్నారో ఎవరైతే కంపెనీ ఓనర్ ఉన్నారో లేదంటే గవర్నమెంట్ ఉందో లేదంటే ఎవరైతే లోన్ ఇచ్చిరో ఆ పర్టికులర్ పర్సన్స్కి కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. వై? బికాస్ దాన్ని అట్లా ఎక్స్ప్రెస్ చేస్తేనే వాళ్ళు మన కంపెనీని బిలీవ్ చేస్తారు. ఫ్యూచర్లో మనకి లోన్ ఇవ్వడానికి కానీ మన కంపెనీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ క్లియర్గా జరగడానికి అకౌంటే కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్ అనేది హెల్ప్ చేస్తుంది. సెకండ్ వన్ ఏంటిది, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. మెటీరియాలిటీ మీన్స్ ఓన్లీ ఒరిజినల్ మ్యాటరే రాయాలి. సో అన్నెసెసరీ మ్యాటర్ని ఇగ్నోర్ చేయాలి. అంటే బుక్ లోపల రాసేటప్పుడు, బుక్ కీపింగ్ లోపల అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసేటప్పుడు ఓన్లీ మానిటరీ టర్మ్ అంటే డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రమే రాయాలి, వేరే విషయాలను రాయొద్దు. అలా రాస్తే దాన్ని అన్నెసెసరీ థింగ్ అంటారు. దాంట్లో మెటీరియాలిటీ లేదు అంటే ఒరిజినల్ ముచ్చట కాకుండా, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కాకుండా అన్నెసెసరీ వర్డ్స్ రాస్తే దాని యొక్క వాల్యూ అనేది మనము కరెక్ట్గా అసెస్ చేయలేము. నెక్స్ట్ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం డిస్ప్లే చేయలేము. దట్ మీన్స్ కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ అంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి, మిగతాదంతా ఇగ్నోర్ చేసేయాలి. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే మనం అకౌంటింగ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేటువంటి ప్రిన్సిపల్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎవ్రీ ఇయర్ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే ఫాలో కావాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ చేంజ్ చేసినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ ఉన్నటువంటి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ లేదంటే బ్యాలెన్స్ షీట్లు అనేది డిఫరెన్స్గా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఒకే అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యే సిస్టాన్ని కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటారు. దానికి మనకి జనరల్గా FIFO సిస్టమ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO సిస్టమ్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు, మెటీరియల్ సేల్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ వాడడం ఏది వాడిన అనేది మనం చెప్పుకోవచ్చు. జనరల్గా దాన్ని ఎగ్జాంపుల్గా ట్రీట్ చేయవచ్చు. ఫైనల్గా కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ మీన్స్ ఫ్యూచర్లో ఉన్నటువంటి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని మనం ఇప్పుడే అనుకోని, ఫ్యూచర్ లోపల ఇంత లాస్ వస్తుందని మనం ముందే ఊహించుకొని ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రాఫిట్లో నుంచి సమ్ పార్ట్ని ఫ్యూచర్ పర్పస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్గా యూజ్ చేసుకుంటే దాన్ని కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ అంటారు. అంటే భవిష్యత్తు లోపల మనకి లాస్ వస్తుంది అని ముందే ఊహించుకొని దానికి సంబంధించినటువంటి ప్రెజెంట్ ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ను ఫ్యూచర్ నెసెసరీ కోసం, ఫ్యూచర్ అవసరాల కోసం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్గా మనము దాచిపెట్టడాన్ని ఏమనొచ్చు, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ లేదంటే రీటైన్డ్ ఎర్నింగ్స్ అని కూడా మనం ట్రీట్ చేయవచ్చు. అంటే ఫ్యూచర్ లోపల మనకి ఇంత ప్రాఫిట్ వస్తుందని ముందే ఊహించుకోవడం అనేది ఒక మనకి రాంగ్ గైడెన్స్. బట్ ఫ్యూచర్ లోపల మనకి ఇంత లాస్ వచ్చే అవకాశం ఉంది అని ముందే ఊహించుకొని ఆ ఊహకు సంబంధించినటువంటి రిజర్వ్స్గా సర్ప్లస్గా కొంచెం అమౌంట్ని ఫ్యూచర్ పర్పస్ దాచిపెట్టుకోవడాన్ని కన్జర్వేషన్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద అకౌంటింగ్ టర్మ్స్ అండ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అండ్ అకౌంటింగ్ కన్జర్వేషన్. ఫైనల్ ఎగ్జామ్ లోపల మనము అకౌంటింగ్ కాన్సెప్ట్ లేదంటే అకౌంటింగ్ కన్వెన్షన్ ఏదో ఒకటి 5 మార్క్స్లో రావడం జరుగుతుంది. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే.